కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే వర్షాలు సమృద్ధిగా కురవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్షాలు చెట్లు ఉండాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కొత్తపాది గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారంతో పాటు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ మాజీ డీసీసీడీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మొక్కలు నాటారు. దేశానికి రాష్ట్రానికి దిక్సూచి మీరు భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి బాధ్యత గల వ్యక్తులు. ఈరోజు ప్రకృతి ప్రళయాలు, వరదలు, మండు టెండలు, తుఫాన్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రకృతిని మనం చెడగొడుతున్నాం కాబట్టి వస్తున్నాయి. ప్రకృతిని సమతుల్యంగా కాపాడుకుంటే ఈ సమస్య రాదు. వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలి. పచ్చదనం ఉండాలి. పచ్చదనంతో ఒకటి కాదు, రెండు కాదు, 100 లాభాలు ఉన్నాయి. చెట్టు అనేది మన జీవితానికి ముడిపడ్డటువంటి చెట్టు అంశం. అది పుట్టినప్పటి నుంచి కాటికి పోయేంత వరకు మనబడి ఉంటుంది. ఈ సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి దిక్సూచి మీరు భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి బాధ్యత గల వ్యక్తులు. ఈరోజు ప్రకృతి ప్రళయాలు, వరదలు, మండు టెండలు, తుఫాన్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రకృతిని మనం చెడగొడుతున్నాం కాబట్టి వస్తున్నాయి. ప్రకృతిని సమతుల్యంగా కాపాడుకుంటే ఈ సమస్య రాదు. వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలి. పచ్చదనం ఉండాలి. పచ్చదనంతో ఒకటి కాదు, రెండు కాదు, 100 లాభాలు ఉన్నాయి.